హాయ్ అందరికీ విశ్వావసునామ నూతన తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మొత్తం మీద తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరాలకి మనం కాలు మోపాము. అయితే ఉగాది అనేది మనకి జీవితాన్ని సూచిస్తుంది. ఉగాది షడ్రుచుల సమ్మేళనం. అంటే మన జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు, షడ్రుచుల సమ్మేళనం. సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, కోపం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇలా అన్ని రకాల రుచులు ఏ రకంగా అయితే 6 రుచుల సమ్మేళనమో ఉగాది పచ్చడి, అలాగే మన జీవితం కూడా అన్ని రకాల అనుభూతుల్ని, అనుభవాల్ని మనం ఆస్వాదించాలి, తీసుకోవాల్సిందే, తప్పదు. జీవితం అంటేనది. సో అన్నింటిని మనం అధిగమిస్తూ ముందుకెళ్ళటమే మానవుడి జీవితం. ఈ నేపథ్యంలో ఇది రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో, దేశంలో గత సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో జరిగిన పరిణామాలేంటి, రాబోయే ప్రస్తుతం ఎంటర్ అయిన విశ్వావసు నామ సంవత్సరంలో మనకు జరగబోయేదేంటి, జరగాల్సిందేంటి, పొలిటికల్గా స్టేట్ డెవలప్మెంట్ పరంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మీకు ఉగాది శుభాకాంక్షలు సార్. మీకు కూడా అండి. అంటే చెప్పండి, మీరు చెప్పిన దాంట్లో ప్రభావ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు. ఇప్పుడు 39వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మీరు అన్నట్టు మనిషి జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉండవు, సుఖాలు కూడా ఉంటాయి. జీవితం అనేది మీరు అన్నట్టు వడ్డించిన విస్తరి కాదు, అది సుఖ దుఃఖాల సంగమం. దేశంలో ప్రధానమంత్రి మోదీ గారైనా, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ఒకటే. కాబట్టి మనం అన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుంటే గత సంవత్సరం జ్ఞాపకాలు, రాబోయే భవిష్యత్తు ఏంటి అనేది బాగుంటుంది అనేది. ఈ పండగ కూడా మమ్మల్ని వదిలిపెట్టకుండా స్టూడియోకి పిలిపించారు, చాలా సంతోషం. క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయాలను ఒకసారి మనం పరిశీలిస్తే పొలిటికల్గా రాజకీయ పార్టీల్లో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాబోయే అంటే ఈ ప్రస్తుతం మనం ఎంటర్ అయిన విశ్వావసునామ సంవత్సరంలో పొలిటికల్గా ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి చెప్పాలి. మేము పండితులు కాదు కానీ, కాకపోతే భారతదేశంలో 145 కోట్ల మంది జనాభా. మీరు చెప్పినట్టు తెలుగు భాష చాలా గొప్పది, తల్లి లాంటిది. ఎన్ని భాషలున్నా తెలుగు భాష ఔన్నత్యం వేరు. అటువంటిది మనం ఆంగ్ల సంవత్సరానికి ఇచ్చిన ఇంపార్టెన్సు మన తెలుగు ఉగాదికి ఇవ్వట్ల. కాబట్టి అందరూ కూడా ఏంటంటే మన భాష, మన నుడివి, మన ఉచ్చారణ ఇవన్నీ కూడా మీరు ఈటీవీలో చేసేటప్పుడు 9 గంటల బులెటిన్ నేను చూసేవాడిని. ఏది 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఆ రోజులో చూస్తే తెలుగు ఇలా కూడా మాట్లాడొచ్చా, కిరణ్ గారు బాగా మాట్లాడుతున్నారు అనుకునేవాడు. నిజంగా ఈ సందర్భంగా కిరణ్ నేను ప్రశంసించటం కాదు, ఆ భాష నుడివి అనేది దేంట్లో ఉండదండి. కాబట్టి ఉగాదిని, తెలుగు సంవత్సరాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలా. కోట్లాది మంది తెలుగు ప్రజలు కూడా మన తెలుగు భాషని గౌరవించడం ముందు నేర్చుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాకపోతే తెలుగు వచ్చి కూడా మాట్లాడకుండా వచ్చిరాని పదాలతో కొంతమంది ప్రముఖ నటులు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, సీరియల్ నటులు కావచ్చు, భాషని కిల్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు కొద్దిగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంలో. ఏమంటారు అంటే భాష వచ్చిన వాళ్ళు కూడా అండి, ఎందుకు నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు మనము ఇంకా అని ఏదో అనొచ్చు కదా, ఎండ్ 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 అంటారు. ఏంటి నాకు అర్థం కాదు. ఏదో మాట్లాడుతూ మధ్యలో ఎండ్ ఎండ్, ఎందుకు ఆ ఎండ్? అలా ఎండ్ అనే వాళ్ళకి ఎండ్ పడాలని మనం చక్కగా చెప్పేటప్పుడు ఇంకా ఆయన గురించి చెప్పాలి, ఇంకా ఈయన గురించి చెప్పాలి, ఇంకా ఇలాంటి పదాలు, ప్రత్యామ్నాయ పదాలు ఉన్నాయి కదా సార్, వాటిని వాడుకోవచ్చు కదా. వాడుకోవాలి అంటే అట్లా అని చెప్పేసి నేను గ్రాంధికంలోకి దిగిపోమని నేను ఎవరిని అనను. వాడుక భాషలో కూడా మనం కొంతవరకు మనము ఇంగ్లీష్ పదజాలాన్ని మనం వాడచ్చు, కానీ మరింత ఇంగ్లీష్లో తెలుగుని మనం జొప్పించక్కర్లేదు అంటున్నా. తెంగ్లీష్ చేయొద్దు అనేది నా భావన. అంతే కదా, తెంగ్లీష్ చేయకుండా ఇంగ్లీషు అప్పుడప్పుడు కొన్ని పదాలు వచ్చినా పర్వాలేదు. సపోజు మిమ్మల్ని నేను సార్ అన్నాను, సార్ అంటే దానికి ప్రత్యామ్నాయ పదం ఏంటి? అయ్యా అనాలి అనుకుంటాం. అయ్యా అంటే బాగోదని మనం సార్ అంటున్నాము. ఇలాంటి ఏమైనా కొన్ని మనం
వాటిని మనం అనుమతించదగ్గ విధంగా ఉండే వాటిని మనం అనుసరించవచ్చు, కానీ మరి పూర్తిగా గ్రాంధికము ఉండక్కర్లా అట్లని చెప్పేసి ఇంగ్లీష్ మధ్యలో తెలుగు పదాలు చూపించే పరిస్థితి రాకూడదని మనం కోరుకున్నాం. తప్పకుండా మీరు ఉగాదనంగానే మామిడి చెట్లు కొమ్మలు పచ్చదనం వెళ్ళి విరుస్తుంది, నవ చైతన్యానికి నాంది పలుకుతుంది. తెలుగు వాళ్ళు ప్రతి ఇంటి నోగిళ్ళల్లో పండగ అంటే చెడు మీరు అన్నట్టు అది తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, అన్నీ కూడా మనం అది తీసుకున్నప్పుడే ఆనందం ఉంటుంది అనమాట. ఇకపోతే మనం సబ్జెక్ట్లోకి వెళ్తే కనుక మీరు అన్నట్టు గత సంవత్సరం నుంచి రాబోయే సంవత్సరం చూసుకుంటే కనుక దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయి? మీరు ఆదాయ వ్యయాలు చెప్పరా, నేను చెప్పాలా? ఆదాయ వ్యయాలు మీరే చెప్పండి, లెక్కలు మాకు అర్థంగా రావు. ఆదాయ వ్యయాలు క్రోధినామ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారికి 10కి 10 ఆదాయం. అవునా? అంటే 100% స్ట్రైక్ రేట్ కదా సార్. ఆ రకంగా ఆ విధంగా మీరు లెక్క ఆ విధంగా చెప్తారు సార్. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని అంటే అవమానం జగన్మోహన్ రెడ్డి రాజ్యపూజ్యం, పవన్ కళ్యాణ్ గారికి రాజ్యపూజ్యం 10కి 10, అవమానం 0. జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యపూజ్యం 2, అవమానం 8. మరి అదే క్రోధినామ సంవత్సరంలో గత పండితులు వేద పండితులు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టి రాబోయే దశాబ్దం మీదే అన్నారుగా సార్. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ పార్టీ, అది జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, పార్టీ పంచాంగాలు దయచేసి మీరు వినద్దు. దయచేసి ఆ చెప్పే పండితులకు కూడా దయచేసి మీరు చెప్పొద్దు సార్. పార్టీ కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళని మీరు ఉత్సాహపరిచే విధంగా చెప్పొద్దు. ఎందుకంటే మీరు పార్టీకి అద్భుతమైన విజయాలు వస్తాయి ఇలాంటివన్నీ చెప్పొద్దండి. ఎందుకంటే చాలా బాధపడతాం మేము. ఆ పంచాంగం మీదనే మాకు ఫీలింగ్ పోతుంది. చెప్పండి. బాగా చెప్పారు. అంతే కదా సార్. సో సార్ ప్రతి సందర్భంలో కూడా ఏ పార్టీకి ప్రతిపక్ష పార్టీ పంచాంగ శ్రవణం పెడుతుంది, అధికార పార్టీ పంచాంగ శ్రవణం పెడుతుంది. ఈ పంచాంగ శ్రవణాల్లో ఆయా పార్టీలకు సంబంధించి అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఈ పురోహితులు పండితుల వారు చెప్తూ ఉంటారు. జనానికి ఎట్లా అసలుకి మన శాస్త్రం మీద అనవసరంగా అపప్రద రాదా? కరెక్టే మీరు చెప్పింది. మీరున్నట్టు క్రోధినామ సంవత్సరంలో దశాబ్దం పైనే పోరాడిన పవన్ కళ్యాణ్ గారికి 100% సక్సెస్. అంటే 10కి 10 ఆదాయం వచ్చినట్టే. 1000 అనేది 1000 తక్కువ చూపించినా ఆయన పాపం సొంత డబ్బు, ఆయన 1000 ఎంత ఖర్చు పెట్టాడంటే ఈ సంవత్సరం కాదు. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. రాజపూజ్యం 10కి 10, అవమానం 0. ఆదాయం 5, వ్యయం 10 ఆయనకి. అది ఇది 100%. ఆయనకి ఆదాయం 5, వ్యయం 10. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడతాడు కదండి. మొన్న ఖర్చు పెట్టేటప్పుడు ఏమంటారు, మన తుఫాన్ వచ్చినప్పుడు 6 కోట్లు ఇచ్చాడు. వరదలు వచ్చిన 400 గ్రామాలకు 400 లక్షలు, అదే 6 కోట్లు ఇచ్చాడు. 4 కోట్లు ఓవరాల్గా. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కోటి ఓవరాల్గా 6 కోట్లు ఇచ్చాడు. మొన్న ఎవరో ఎంప్లాయీస్కి జీతాలు లేవు అంటే ప్రతి ఇంటికి మంచినీళ్ళు రావాలి, మీ జీతాలకు సంబంధించి కావాలంటే నా సొంత నిధుల నుంచి ఇస్తానన్నాడంట. ఎందుకండి అంత వ్యయం పెట్టుకుంటారు? మైసూరు వారిపల్లి స్కూల్కి 50 లక్షలు, 50 లక్షలు ఇచ్చారు. ఇట్లా ఆయన ఇంటి పేరు కొనిదల గ్రామానికి 50 లక్షలు. మీరు మర్చిపోతున్నారు. అదే కాదు, ఎన్ని గుర్తుపెట్టుకుంటామేంటి చెప్పండి. సో ఆ రకంగా ఆయనకి అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఓడిపోయినా కానీ ఆయనకి 2 రాజపూజ్యం, 8 అవమానం అయింది ఆయనకి. కానీ ఆదాయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు సార్ ఆయనకి. ఆదాయంలో 10కి 10 ఆదాయమే. వ్యయం లేదు ఆయనకి. ఎందుకు వ్యయం లేదంటాను చెప్పండి. 1 కోటి రూపాయలు వరదలు ఇస్తానన్నాడా? ఇవ్వలేదుగా. నో వ్యయం. ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. నో వ్యయం ఆయనకి. సరే, ఏదైనా కానీ మీరు చెప్పినట్టుగా దశాబ్దం పైన కళ తెలుగు వాళ్ళని ఇంట మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత పెద్ద రిలీఫ్ అయిపోయి మన రాజధాని మన దగ్గరే ఉంది, అమరావతి. మన పోలవరం పూర్తవుతుంది, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు ఉంటుంది, మన రోడ్లు బాగుపడి ఈ ఉగాదికైనా మనం హ్యాపీగా మన ఇంటికి వెళ్ళొచ్చు, చక్కని చెట్ల కింద చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవచ్చు అనే భావన గత 5 సంవత్సరాలు ఎవరు వెళ్ళని పరిస్థితి నుంచి అందరూ కూడా ఇంటికి వెళ్తున్నారు, తన ఇంటికి. అదొక మంచి మూవ్గా మనం పరిగణించాలి. ఇకపోతే దేశ ప్రధాని మోదీ గారి కాడి నుంచి ఈనాటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇరువురికి కూడా, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ టీ కుమార్కి, అందరికీ వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కానీ ఆరోగ్యం బాగుండాలని మనం కోరుకోవాలి.
ఇకపోతే మీరు చెప్పినట్టుగా దేశం పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ భారతదేశం ముందుకెళ్తుంది. సమర్థవంతమైన నాయకత్వంలో మూడోసారి ప్రధానమంత్రి అయ్యి ఈ దేశానికి సింపుల్గా ఉండే ప్రధానమంత్రి ఈ దేశానికి ఎంతైనా చేయొచ్చు అన్నట్టు మోదీ గారు చూపించారు. ఎలా ఉండాలి కామన్ మ్యాన్ కానీ ప్రజలకు చూపించగలిగాడు అనేది మనం అనుకోవాలి. ఏమంటారు మోదీ గారి పట్ల మీ అభిప్రాయం చెప్పండి. కిరణ్ గారు, మీరు దాదాపుగా 3 దశాబ్దాల జర్నలిజం అంతే కదా, ఆల్మోస్ట్ మరి చాలా పెద్దవాడిని అనుకుంటాను. సరే, అంటే 2.5 దశాబ్దాల జర్నలిజంలో నేను ఇప్పుడు మిమ్మల్ని నన్ను క్వశ్చన్ అడుగుతాను, నేను అడుగుతాను. మోదీ గారు 2014 గుజరాత్ సీఎం కాడి నుంచి ఈరోజు 2024 ప్రధానమంత్రి మూడోసారి అయ్యే వరకు ఈ 10 years ఈ థర్డ్ మౌండ్ అనమాట. ఆయనకి ఈ 15 ఏళ్ల పాటు ఆయనకి ఆదాయం 0, వ్యయం 0. మోదీ గారికి అంటే ఆయనకి ఆదాయం అవసరం లేదు. సో ఆయనకి ఆదాయం అవసరం లేదు, ఆదాయం 0, వ్యయం 0. ఇకపోతే రాజ్యపూజ్యం 8, అవమానం 2. అది ఆయన పరిస్థితి. కరెక్ట్గా చెప్పారు. ఆయన అవమానించడంలో ఇదవుతారు తప్పితే ఆయనకేం కాదు, ఆయనకి ఎవరు లేరు, అంతా మన భారతదేశం వస్తే కుటుంబం అని భావించే వ్యక్తి కాబట్టి ఆయన ప్రభ కూడా గూగుల్ సెర్చ్లో కానీ ట్విట్టర్లో కానీ నెక్స్ట్ లెవెల్ వెళ్తుందండి. నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఒక ప్రధానమంత్రికి ఇంత లెవెల్లో ఏ దేశంలో రాలా. దాదాపు ఇప్పటి వరకు 65 దేశాలు తిరిగి వచ్చాడు. భారతదేశాన్ని దశాబ్దం పైన కిరణ్ గారు ఒక్క ఇన్సిడెంట్ బాంబ్ బ్లాస్టింగ్ జరగకుండా కాపాడగలిగారు. అద్భుతం అది. అంటే ఒకటి నాకు అనిపిస్తుందంటే మోదీ గారికి ఆదాయం వ్యయం అవన్నీ ఆయన పట్టించుకోకపోయినా ఆయనకు రాజపూజ్యం అయితే మెండుగానే ఉన్నది. మోదీ గారి సారథ్యంలో మరొక అంటే ఈ నెక్స్ట్ టైం ఆయన ప్రధానమంత్రిగా ఉంటారో ఉండరో తెలియదు, కానీ మొత్తం మీద ఎన్డీఏ ప్రభుత్వం అనేది భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక పవర్ఫుల్గా ఒక ప్రబల శక్తిగా నిలిపింది అనేది వాస్తవం. కాబట్టి ఈ కాంబినేషను మరికొంత కాలం పాటు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ $1 ట్రిలియన్ డబుల్ అయిందంట ఈ మధ్యకాలంలో చెప్పుకుంటున్నాం. మన దేశ సంపద జీడిపి $1 ట్రిలియన్ లేదు దాటి, అంటే నంబర్స్ నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ డబుల్ అయిందని చెప్తున్నారు. సో అదేవిధంగా రాష్ట్ర ఆదాయం కూడా డబుల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి ఆదాయం డబుల్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. సో ఈ దిశలో ఇవాళ మన అదృష్టం ఏంటంటే అటువైపు మోదీ గారు కావచ్చు, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు విజనరీ లీడర్సు, ఇద్దరు సంపద సృష్టి చేయగలిగిన సామర్థ్యం ఉన్న నాయకులు. కాబట్టి వాళ్ళ సారథ్యంలో ఈ విశ్వావసునామ సంవత్సరం కూడా అద్వితీయంగా, అద్భుతంగా, అమోఘంగా ముందుకు వెళుతుంది అనేది ఒక భావన మనందరికీ, ఆత్మవిశ్వాసం అయితే ఉన్నది. కిరణ్ గారు మీరు చెప్పే ఈ పదాలను చూస్తుంటే పండితులు కూడా చెప్పలేరు అనిపిస్తుంది. ఈ తెలుగు ఉగాది రోజున పెళ్లి విక్కి వస్తుంది తెలుగు విక్కు. అదే సమయంలో మీరు ఆ ప్రధానమంత్రి మోదీ గారి తర్వాత ఆఫ్టర్ మోదీ ఎవరంటే ఒక 5 ప్రభావవంతమైన నాయకులు ఎవరంటే మీరేం చెప్పగలరు? ప్రభావవంతమైన నాయకులు అంటే చంద్ర శ్రీనివాస్ గారు, దేశ రాజకీయాలు. అదే అమిత్ షా గారు ఒకరు, గడ్కరీ గారు, ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు, ఆ తర్వాత దక్షిణాది నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఈ నలుగురు నాయకులు కనపడుతున్నారు. ఇంకొక వ్యక్తి మిస్ అయ్యారు, ఈశాన్య రాష్ట్రాల నుంచి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాస్ ఆయన. సరే, ఈ 5 నాయకులు చాలా ప్రబల శక్తులుగా కనపడుతున్నారు. కానీ సో ఇవాళ సౌత్ నుంచి కనుక దక్షిణాది నుంచి ఒక ప్రముఖ పాత్ర పోషించాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ పాత్ర ఉన్నది. అయితే ఆయనకి పోటీ లేదు. ఉత్తరాది నుంచి చాలా పెద్ద ఎత్తున పోటీ ఉంది, కానీ దక్షిణాది నుంచి పోటీ లేదు. ఇప్పుడు దక్షిణాది మోదీగా పవన్ కళ్యాణ్ గారు మనం భావించవచ్చా? దక్షిణాది మోదీగా అంటే ఉండండి సార్, నేనేమంటున్నానంటే చంద్ర శ్రీనివాస్ ఉండండి, మేము ఎక్కడికి వెళ్తలేదు కాదు. చంద్ర శ్రీనివాస్ గారు రాష్ట్రంలో ఉంచండి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో అవసరం ఉన్నది. ఈయన దేశ సంపద అని చెప్పేసి దేశ స్థాయిలో తీసుకెళ్దామని మోదీ గారు కోరుకుంటున్నారండి చాలా మంది. కోరుకుంటే పర్లేదు కానివ్వండి. రాష్ట్రంలో ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, మీరు దేశ ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వద్దనుకొని రాష్ట్రానికి పరిమితమయ్యారు. కాబట్టి ఆయన ఇవాళ రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఇంకా ఒక బలమైన ముద్ర వేయలేదు. వేయకుండానే మనం నేల విడిచి సాము చేయడం కంటే కూడా వేసే అవకాశం ఉంది. అవకాశం ఉంది.
నేనేమంటానంటే నేల విడిచి సాము చేయకుండా ఒక 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఒక ప్రబల శక్తిగా ఒక బలమైన ముద్ర పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటే నెక్స్ట్ చంద్రబాబు గారి తర్వాత 5 ఏళ్ల తర్వాత 2029కి ముఖ్యమంత్రి స్థానానికి ఏం చేయాలి, అది ప్రజలు ముఖ్యమంత్రి స్థానానికి ఏం చేసి ఆ లక్ష్యంగా నిర్దేశించుకొని కనుక పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తే రాష్ట్రంలో ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత దేశ రాజకీయాలు అనేది ఖచ్చితంగా చూడొచ్చు. దానికి ఇంకా సమయం ఉంది, ఆయన వయస్సు ఉంది, సమయం ఉంది. మీరు అన్నది కరెక్టే కిరణ్ గారు. ఎందుకంటే మోదీ గారు కూడా, ఎందుకంటే సార్ పునాది చాలా బలంగా ఉండాలి. పునాదులు బలహీనంగా ఉన్నప్పుడు మనం దేశ రాజకీయాల వైపు మనం చూస్తే బలహీనపడిపోతాం, ఆ తర్వాత కొలాప్స్ అవుతుంది. సో పునాదులు బలం. ఈ విశ్వావసునామ సంవత్సరాల్లో జనసేన పార్టీ ముందున్న అతిపెద్ద లక్ష్యం ఏంటంటే నంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సమయాన్ని వెచ్చించి వారానికి ఒక్కసారి కీలకమైన నాయకులు జనసేన కోసం పనిచేసిన వారు మొదటి నుంచి పార్టీతో చేయలేని వారికి సమయం ఇవ్వాలి ఫస్ట్. అంతకు మించిన గొప్ప పనులు ఏమీ లేవు. ఏమైనా ఉన్నాయనుకుంటే ఎవరైనా కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్పష్టమైన క్లారిటీ ఉంటుంది, కానీ పక్కన వాళ్ళు కొంత ఆయనకి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బాధ్యతలు పంచుకోవాలి. ఆయన సార్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏ నుంచి జడ్ వరకు ఆయన చెబితే తప్ప ఎవరు ఏ పని చేయరు. ఆయన చెప్పినా కానీ జరగని పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఈ రోజున ఎందుకు ఇంత ఏ నుంచి జడ్ వరకు అంటే ప్రజారాజ్యంలో తన అన్నగారిని ఒక పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు మోసం చేసి పార్టీ ఆఫీసులో తిట్టింది తన కళ్ళ ముందే చూశాడు. ఎవరెవరు తెలుసుకో ఎవరు నమ్మలేని పరిస్థితి. కానీ వాళ్ళు అట్లా లేదు. చంద్ర శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని కాదని అంత స్థాయిలో చేసేవాళ్ళు ఎవరు లేరు. మనం చూసాం కొబ్బరి మట్ట పరిస్థితి ఏమైంది. నేను కొబ్బరికాయ కత్తితో నా తల కోసుకుంటా చేయి కోసుకుంటా అన్నోడి పరిస్థితి ఏమైంది. ఇవాళ అడ్రస్ గల్లంతు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి బయటికి వెళ్ళిపోయి మేమేమో తోపులు అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏమీ బాగలేదు, ఎవరు లేరు. నేనేమంటున్నానంటే ఇది సరైన సమయం, అధికారం వచ్చింది, మీరు చెప్పింది వేదంగా నడిచే అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నది. ఈ పరిస్థితుల్లో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టాలి. వారానికి ఒక రోజు పార్టీ కోసం సమయం ఇవ్వాలి. సమయం లేదు అంటే అది కుదరదు. ఎందుకు అంటే సమయం ఇచ్చుకోవాల్సిన బాధ్యత, అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మనదంటే పవన్ కళ్యాణ్ గారిది. ఆ రకంగా సమయం ఇవ్వాలి, పార్టీని పటిష్టపరచాలి. 175 నియోజకవర్గాలకు కూడా సరైన అభ్యర్థుల్ని రేసులో నిలబెట్టుకోవాలి, రేసులో నిలబెట్టుకోవాలి. వాళ్ళకి ఆర్థికంగా సామాజికంగా వాళ్ళకి బలవంతులుగా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు అన్ని జిల్లాలకు అధ్యక్షులు కూడా వేసేసుకోవాలి, బలవంతులుగా ఉండాలి. అలాంటి వాళ్ళని ఏర్పరచుకుంటే 2029 కల్లా తెలుగుదేశంతో పొత్తు ఉంటే, ఎన్డీఏ పొత్తు ఉంటే, తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు ఉంటే బలంగా ఒక 60 నుంచి 70 స్థానాలు పోటీ చేయగలిగిన సామర్థ్యం అన్నా ఉండాలి. లేదా ఒంటరిగా పోటీ చేస్తే 175 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉండాలి. ఆ రకమైన ప్రతివ్యూహాలు ఇవాల్టి నుంచి వేసుకోకపోతే చంద్ర శ్రీనివాస్ గారు మీరు ఉండేది ఇంకా 4 సంవత్సరాలే. ఈ 4 సంవత్సరాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడం అనేది ఖచ్చితంగా 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలో విశ్వాసంగా ఉండే వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు హక్కును చేర్చుకోవాలి. పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళని గట్టిగా పనిచేసేలాగా ప్రోత్సహించాలి. మీరు చెప్పిందంటూ ముందుగా తన ఇల్లు తను చక్కబెట్టుకోవాలి. అంతే. దశాబ్దంన్నరగా అంటే మీరు అంటే నేనేమంటున్నానంటే ఆయనకు ఆ శక్తి ఉంది, దేశంలో ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళగలిగిన శక్తి ఉంది. కానీ నేనేమంటున్నా ముందు ఇంటిని మీరు అన్నట్టుగా చక్కదిద్దుకోవాలి, పునాదులు బలంగా వేసుకోవాలి. అప్పుడు ఎవరు కూడా ఏమి తుఫాను వచ్చినా ఏమీ కాదు. ఆ రకమైన బాధ్యత, ఆ రకమైన టార్గెట్, లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి ముందు. సరే, ఎంత పునాదులు వేసుకోకపోతే గుజరాత్లో ఇప్పుడు మినీ వరల్డ్గా రూపాంతరం చెందంటే 5-6 సార్లు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఆ తర్వాతే ప్రధానమంత్రి అయ్యాడు. అంతే కదా. తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళు చూడండి, మిగతా రాష్ట్రాలు చూడండి. అట్లా ఆ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకుంటేనే దేశవ్యాప్తంగా నాయకుడిగా వచ్చాము. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దేశ ప్రజలు ఒకసారి స్టేజ్ చూస్తే ముఖ్యమంత్రి గారు చూసాం కదా, సో ఆయన లక్ష్యం చెప్పేశాం. ఇప్పుడు చంద్రబాబు గారి లక్ష్యం ఈ సంవత్సరంలో ఏం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అన్నీ మీరే చెప్తారా? మీరు చెప్పండి సార్. చెప్పే అవకాశం ఇవ్వండి. నేను ఈ సందర్భంగా నేను చెప్తాను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా 7 పదుల వయసులో నిండు 120
నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ కొత్త సంవత్సరంలో మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆయన లాంటి 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కాకుండా దేశానికి కూడా అవసరం. 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు, దాదాపు 8 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు, గొప్పను తన శాశ్వత చిరునామాగా మార్చుకున్నాడు. తనకి బిల్ గేట్స్ కూడా మైక్రోసాఫ్ట్ అధినేత ఢిల్లీ వచ్చి ఆయనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారంటే విజనరీ లీడర్ అనేది మనం ఒప్పుకోవాలి. ఏమంటారు? డెఫినెట్గా. అదే సమయంలో తన కష్టాల్లో వచ్చినప్పుడు ఈ సోకాళ్ళు చాలామంది ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా మీ పక్కన ఉన్న కూడా తెలుసుకోవాలి, ఒక్కళ్ళంటే ఒకళ్ళు బయటికి రాలా. రాష్ట్ర అధ్యక్షులతో పాటు, పాలిట్ బ్యూరో సభ్యులతో పాటు, మీ వెనకుండే కోర్ కమిటీ మెంబర్స్తో పాటు, మీ అధికార ప్రజలతో పాటు, మీకోసం రక్తం చిందిద్దామని చెప్పి ఈరోజు చెప్పే వాళ్ళందరితో పాటు ఎవ్వరు కూడా మీ దగ్గరికి రాలేకపోయారు. ఆ సమయంలో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైల్లో అన్కండిషనల్గా వచ్చి సపోర్ట్ చేశాడంటే, తన పార్టీ క్యాడర్ కూడా ఆయన్ని అడగకుండా వచ్చాడంటే నమ్మకం. ఎందుకంటే నేను ఆయన అనుభవం వ్యక్తిని అన్యాయంగా జైల్లో వేశారు, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తామని చెప్పి బీజేపీని కూడా ఒప్పిస్తానని చెప్పి ఏ రోజైతే రాజమండ్రి జైల్లో ఆయన చేశాడు ఆ స్టెప్, ఈరోజు 2014లో ఆయన అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ రోజు సపోర్ట్ చేపెట్టే పవన్ కళ్యాణ్ 2019 విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. 2024లో ఏదైతే ప్రపోజల్ పెట్టాడో ఈరోజు దేశం మొత్తం పవన్ చంద్రబాబు వైపు చూస్తున్నారంటే కేవలం బికాస్ ఆఫ్ విశ్వాస మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని మించి ఎవరు లేరు. కాబట్టి ఆయన్ని మీరు కాపాడుకో. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆ విశ్వాసపాత్రుడైన మిత్రుడిని మీరు కూడా అంతే విశ్వాసంతో కాపాడు. పర్ఫెక్ట్గా మీ ప్రాస కరెక్ట్ అయింది, అంతే విశ్వాసంతో కాపాడుకోవాలి. నేను ఒక అంశం చెప్తా. మీరు పొత్తుకు సంబంధించి పొత్తు ధర్మం లేకపోతే పార్టీ ఎన్డీఏ గురించి చెప్పారు కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి ముందున్న లక్ష్యం గతంలో లాగా అన్ప్రాక్టికల్గా మాట్లాడకుండా, అంటే చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా, ఇది ఆవేదన నుంచి పుట్టుకొస్తున్న అంశం. అమరావతి అయిపోయింది, అద్భుతం, అమోఘం, అబ్బో, ఈ పదాలన్నీ కట్టిపెట్టి ప్రాక్టికల్గా పనిచేయండి. ఆ రోజు మీరు చెప్పిన అద్భుతం, అమోఘం అన్న వాటికి నాలాంటి వాళ్ళు అనేక మంది, అంటే నేనని కాదు నా ఉద్దేశం, ఒక 20-30 సంవత్సరాలు కష్టపడి హైదరాబాదులో రూపాయి కూడబెట్టుకుని సంపాదించిన వాళ్ళు అమరావతి ఏదో అద్భుతం జరగబోతోందని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ జీవన పర్యంతం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ప్రతి పైసా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం సర్వనాశనం చేశారు. అలా సర్వనాశనం ఆయన చేసేలాగా ఆయనకు అవకాశం కూడా మీరే ఇచ్చారని మిమ్మల్ని నిందిస్తాను. నేను చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తాను. ఎందుకంటే ఆయనకు వచ్చి ఆయన అలాగ చేసే అంత అవకాశం ఆయనకి ఎందుకు ఇవ్వాలి? సో కాబట్టి ఇక నుంచైనా మళ్ళీ అమరావతిని చెరపకుండా కదల్చకుండా ఉండేలాగా బలంగా తయారు చేయండి. మాటలు కాదు, ఖచ్చితంగా చేతల్లో చూపించండి. చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోండి. అదేదో మనం అమరావతి అంటే ఇంద్రుడి అమరావతి నిర్మించేస్తాము 25 ఏళ్లలో అని పెడితే కుదరదు. 5 ఏళ్లలో ఏం చేయగలమో అదే చెయ్యండి. ఈ 5 ఏళ్లలో అమరావతిని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి, కదల్చలేని విధంగా చేయాలి. పోలవరం ఆంధ్రుల జీవనాడిని కరెక్ట్గా 2027 అన్నారు కదా, ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే మనం లక్ష్యాలు చిన్న లక్ష్యాలు నిర్దేశించుకొని అక్కడ వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారో అది కూడా కంప్లీట్గా ఏదైతే చెప్పామో అది చెయ్యాలి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కానీ చెయ్యరు. సో అనే మా అపప్రద నుంచి బయట మీరు ఆ అంశాలు మీరు దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని, ఈ విశ్వాసనామ సంవత్సరంలో మరింత విశ్వాసాన్ని మీరు ప్రజల నుంచి చూరగొంటారని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా మీరు చెప్పింది బాగుంది. అదే సమయంలో రాజమౌళి గారు లాంటి సెట్టింగ్లు అవసరంలా, బోయపాటి సీన్ లాంటి సెట్టింగ్లు అవసరంలా, షో పుట్టప్పులు లేకుండా వాస్తవానికి దగ్గరగా చేసుకోవాలి. ఇది తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. ఎందుకంటే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. అమరావతి చారిత్రాత్మకమైన రాజధానిగా ఉండాలని మనం అందరం కిరణ్ టీవీ సాక్షిగా మనం ఆశిద్దాం. రైట్ సార్, ధన్యవాదాలు సార్. మొత్తం మీద విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతమైన వెలుగు, ప్రగతి మీ జీవితాల్లో రావాలని, మీ జీవితాలు మరింత ప్రోగ్రెసివ్గా పరిఢవిల్లాలని మనం అందరం కూడా కోరుకుందాం. ప్రతి ఒక్కళ్ళం, ఇటు చంద్ర శ్రీనివాస్ గారు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనే ఒక భావన అందరిలో రావాలని మనం కోరుకుందాం. నమస్కారం. మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.